ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తుంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అయినప్పటికీ, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పటికీ, దేవుని యొక్క వాక్యాన్ని గైకొనకపోతే దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవునిలో మనం ఫలించడానికి అవకాశం ఉండదు. గనుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఒక మాట రాయించడం జరిగింది. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నా ప్రియదేవం బిడ్డలరా, చాలామంది మన స్థితిని దేవుడు తెలుసుకోడు అని అనుకుంటారు. కానీ తన స్వరక్తం ఇచ్చిన తన బిడ్డల్ని, వాళ్ళ యొక్క స్థితిని, వాళ్ళ యొక్క పరిస్థితిని, వాళ్ళ యొక్క అడుగుజాడల్ని, వాళ్ళ యొక్క ఆలోచనలను, వాళ్ళ యొక్క క్రియలను, వాళ్ళ యొక్క తలంపులను, వాళ్ళ యొక్క మార్గములను దేవుడు కనిపెడుతూ ఉంటాడు. ఆ కనిపెట్టుటలోనే దేవుడికి కనబడుతున్న అనేక మంది జీవితాల్లో పరిస్థితిని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చల్లగానైనా ఉండక, వెచ్చగానైనా ఉండక, నిలువెచ్చని స్థితిలో, నిలువెచ్చిన ఆత్మీయతలో, నిలువెచ్చిన భక్తిలో, నిలువెచ్చిన విశ్వాసంలో, నిలువెచ్చిన ప్రార్థనా జీవితంలో, నిలువెచ్చిన వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు అవలంబించుకున్నావు, నీకు ఇష్టకరంగా మార్చుకున్నావు, నీకు ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. గనుక దేవుడు నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ ఆలోచనలను ఎరిగి ఈ దినమందున తన వాక్యము చేత వెల్లడపరుస్తూ ఉన్నాడు. మన స్థితిని చూసినప్పుడు ఇంత హెచ్చరికతో కూడిన మాటను ఎందుకు చెప్తున్నాడు అంటే, ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను అని దేవుడు ఖండితంగా ప్రకటిస్తున్నాడంటే, మన స్థితి, మన పరిస్థితి దేవుడు ఎంతగా గమనించి హెచ్చరిస్తున్నాడో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. కారణం ఏంటంటే, మనుషులు అందరూ కూడా పై రూపాన్ని చూస్తారు. దేవుడు ఒక్కడే హృదయాన్ని చూస్తాడు, మన ఆలోచనలు చూస్తాడు, మన యొక్క తలంపుల్ని గ్రహిస్తాడు. మన మనసుకు రాకమునిపే దేవునికి సమస్తము కూడా మన జీవితం గురించి తెలుసు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నిలువెచ్చిన స్థితిలో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండకుండా ఉండాలంటే కొన్ని విషయాలు దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆ మాటను చదువుకుందాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారనై ఉందురు, ఇట్టి వారికి విముఖుడై ఉండుము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉంటారు, దేవుని శక్తిని ఆశ్రయింపని వారై ఉన్నారు. గనుక అటు వారికి నువ్వు దూరంగా ఉండుము. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడు హెచ్చరికను కూడా చేస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మనల్ని పోషిస్తున్నాడు. కనుక పైన భక్తి కలిగిన వారు ఇసుక మీద ఇల్లు కట్టిన వారితో సమానము. స్థిరమైన భక్తి కలిగిన వారు బండ మీద ఇల్లు కట్టిన వారితో సమానము. గనుక దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిలువెచ్చగా ఉండకుండా భక్తి కలిగిన జీవితాన్ని కొనసాగించు, విశ్వాసముతో దేవునికి కనబరచు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటగా పైన భక్తి కలిగిన వారితో తిరగద్దు, దేవుని శక్తి వాళ్ళు అనుభవించలేదు, వాళ్ళకి విముఖుడై ఉండుము అని దేవుడు చెప్తున్నాడు. రెండవదిగా దేవుని విషయంలో ఆసక్తి కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చదువుదాం ఆ మాటను. రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యములు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడు అని దేవుడు చెప్తున్నాడు. ఆసక్తితో దేవుణ్ణి వెంబడించాలి, అత్యాసక్తితో దేవుణ్ణి వెంబడించాలి. ఉదాహరణకి షద్రకు, మేషకు, అబేద్గోల యొక్క
స్థితిని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఈ ముగ్గురు కూడా మంచి భక్తిపరులు, ఆసక్తితో ప్రార్థన జీవితంతో దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ ముగ్గురికి కూడా భయంకరమైన శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఏంటంటే, దూరాయానము మైదానములో నెబ్కద్నెజరు రాజు బంగారు ప్రతిమను నిలబెట్టాడు. ఆ ప్రతిమకు ముక్కని వారు ఎవరైనాను మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో వేయబడును అని సెలవిచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా భయపడి, రాజుకు భయపడి, ఆ నిబంధనకు భయపడి సాష్టాంగ పడితే బొమ్మకు, ఈ శద్రకు మేషకు అబేద్గోలు మాత్రం వీరికుంటున్న ఆసక్తి ఏంటంటే, వీరికుంటున్న పట్టుదల ఏంటంటే, దేవుడు తప్ప మరి దేనికి కూడా మేము సాష్టాంగము పడము అని ఒక కాన్ఫిడెన్స్తో, నమ్మకముతో, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవిస్తూ ఉన్నారు. సేవిస్తున్నప్పటికీ అందరూ కూడా సాష్టాంగ పడితే, ముగ్గురు సాష్టాంగ పడకపోయే కొందుకి ప్రతి ఒక్క మనిషి కూడా ఈ ముగ్గురు దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా, రాజు మాటను ధిక్కరిస్తే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తారు, దయచేసి సాష్టాంగ పడండి అంటే, మేము దేవుని తప్ప మరి దేనిని కూడా పూజించము, ఆరాధించము, సాష్టాంగ పడము అని ఆసక్తితో, విశ్వాసముతో వారు నిలబడ్డారు. నిలబడిన వెంటనే ఈ ముగ్గురిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేశారు. రాజు అగ్నిగుండం దగ్గరికి వచ్చి చూడగానే 4వ రూపము కలిగిన వారు, దేవతల రూపం పోలి ఉన్నాడు, మనం వేసింది ముగ్గురు కదా, 4వ వ్యక్తి ఎవరు అని అక్కడ ఉంటున్న వారందరినీ కూడా అడిగితే, వారు మనం వేసింది ముగ్గురమే అంటే, ఇతడేమో 4 నాకు కనపడుతున్నారు, ఒక్కసారి వాళ్ళని మరలా బయటికి తీసుకురండి అని చెప్పినప్పుడు వారు ముగ్గురిని బయటికి తీసుకొస్తే వారు చెప్పిన మాట ఏంటంటే, దేవుడే, మా దేవుడే మమ్మల్ని రక్షించును. అక్కడ ఒక విషయం రాయించబడి ఉంటుంది, వాళ్ళకు తల వెంట్రుకైనా కూడా కాలకుండా, వాళ్ళ వస్త్రములు అయినాను కూడా అగ్నివాసము రాకుండా దేవుడు వాళ్ళని రక్షించును అని బైబిల్లో చాలా స్పష్టంగా దానియేలు గ్రంథంలో రాయించడం జరిగింది. కారణం ఏంటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము భక్తిలో కొనసాగితేనే దేవుని యొక్క కార్యాలు అనుభవించగలము, పొందుకోగలము, దేవునికి సాక్షిగా జీవించగలము. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆసక్తితో, విశ్వాసముతో వెచ్చటి కలిగిన జీవితాన్ని దేవుడు కోరుకోవాలని మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. అలాగే 3వ విషయం మనం తెలుసుకున్నట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగాను కదలని వారుగాను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట కదా! ఆయన చెప్పే ప్రతి మాటలో కూడా సత్యం ఉంటుంది అండి. ఆయన చెప్పే ప్రతి మాటలో కూడా స్థిరత్వం కనబడుతుంది. అందుకనే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, స్థిరులుగాను కదలని వారుగాను ప్రభు మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నీకు ఇష్టకరంగా వాక్యాన్ని మలుచుకుని నువ్వు దేవుని వెంబడిస్తూ ఉంటే దేవుడిలో నువ్వు స్థిరపడటం లేదని గుర్తు చేసుకోవాలి. ఆసక్తి లేకుండా నువ్వు జీవించడం నీకు ఆత్మీయతకు మంచిది కాదండి. దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వారే దేవుడికి కావాలి. దేవుడి విషయంలో నమ్మకము కలిగి దేవుని వెంబడించేవారే దేవుడికి కావాలి తప్ప, దేవుడినే చేతకాని వాడిగా చూసేటివారు దేవుడికి అవసరం లేదండి. గనుకనే దేవుడు చెప్తున్నాడు, స్థిరులుగాను కదలని వారుగాను ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికప్పుడు ఆసక్తులై ఉండండి, ఆసక్తులై ఉండండి. సాధారణంగా మనం ఈరోజు ఒక ప్రార్థన చేస్తామంటే ఆసక్తితో ప్రార్థన చేస్తాం, 2వ రోజు ఆసక్తితో చేస్తాం, 3వ రోజు ప్రార్థనలో ఆసక్తి కనబరచలేము.
ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఈరోజు వాక్యాన్ని చదువుతాం అని తీర్మానం చేసుకొని వాక్యాన్ని ఎంత ఆసక్తితో చదువుతామంటే, ఇక నుంచి ప్రతిరోజు కూడా కాన్ఫిడెన్స్గా నేను వాక్యాన్ని చదివి వాక్యానుసారమైన జీవితాన్ని నేను నడుస్తాను అనుకున్న తీర్మానం చేసుకుంటే, కరెక్ట్గా ఒక 2-3 రోజులు, ఒక వారం 10 రోజుల తర్వాత ఇదే వాక్యం చదువుతున్నప్పుడు నీ ఆసక్తిని కోల్పోతున్నావు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నిలువెచ్చని స్థితి ప్రమాదకరము, నిలువెచ్చని ఆత్మీయత దేవుడికి నచ్చదు, నిలువెచ్చని జీవితం ఉమ్ము వేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆసక్తి కలిగి ఉండాలి, స్థిరులై ఉండాలి, ప్రభు కార్యాభివృద్ధి నందు కదలని వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మరొక విషయం మీకు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవాలన్నదే అని చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. చాలా సందర్భాల్లో ఈ మాట రాయబడించడానికి ముఖ్య కారణం ఏంటంటే, నీ హృదయంలో దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకాన్నంతటినీ ప్రేమించి దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అంటే, నువ్వు దేవుని దృష్టిలో నామకార్థ భక్తితో జీవిస్తున్నావు, నిలువెచ్చని స్థితిని, జీవితాన్ని కొనసాగిస్తున్నావు. గనుక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మన జీవితాల్లో మనం ఆశించిన దానికంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మనము లోకాన్ని ఆశించి, లోకంని వెంబడించి, లోకంలో ఉంటున్న పాపాన్ని చూస్తూ, పాపాన్ని అనుభవిస్తూ, పాపాన్ని వెంబడిస్తూ, లోకంలో మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, దేవుని పక్షంన నువ్వు నిలబడకుండా, దేవునిలో నువ్వు స్థిరపడకుండా, దేవుని యొక్క ఆత్మీయతలో నువ్వు పట్టుదల లేకుండా నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే అన్నిటినీ కూడా దేవుడు మన జీవితంలో తన సమయానికి ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. అందుకే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నముని కూడా సమయము కలదు అని. దేవుడికి తెలుసు కదా నీ జీవితంలో ఎప్పుడు ఏది అవసరమో. దేవుడికి తెలుసు కదా నిన్ను ఎప్పుడు, ఎక్కడ, ఏ రీతిగా ఆశీర్వదించాలనో. దేవుడికి తెలుసు కదా నీ జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏ రీతిగా ఉందో. ఇవన్నీ దేవుడికి తెలిసినప్పుడు ఈరోజు నీ సొంత ఆలోచనలు కలిగి, సొంత నడవడికతో, సొంత ఉద్దేశముతో ఎంతకాలం లోకంలో పడి నీ ఆత్మీయతను పతనావస్థకి తెచ్చుకుంటావు? ఒకసారి పరిశీలన చేసుకో. నీ హృదయంలో క్రీస్తును తప్ప దేన్ని ఆరాధించినా, ఎవరిని ఆరాధించినా అది ఖచ్చితంగా నామకార్థ భక్తితో సమానము, నిలువెచ్చని జీవితముతో సమానము. గనుక నీ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడును, దరిద్రుడువు, గుడ్డివాడును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుని ధన అభివృద్ధి చేసుకొని ఉన్నానని నాకేమి కొదవ కాలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధన అభివృద్ధి చేసి కొనినట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును దిశమేళలు సిగ్గు కనబడినట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీ దృష్టికి కలుగునట్లు నీ కన్నులకు కాటుగా నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచు అన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నిన్ను నీవుగా హెచ్చించుకునే తనము నీకుంటే, నిన్ను నీవుగా దేవుని యొక్క వాక్యాన్ని వక్రించుకునే ఆలోచన నీకున్నట్లయితే మార్చుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. అందుకనే ఒక పరిశ్రయుడు చూడండి, దేవాలయంలోకి వచ్చి ఏ రీతిగా ప్రార్థన చేసి తన్ను తానుగా హెచ్చించుకున్నాడో. లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. పరిశ్రయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యులనైనను
ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను అంట. సుంకర వల్ల ఈరోజు చాలామంది ఉన్నారు. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక ప్రవర్తన లేకుంటే బుద్ధి, ఇలాంటి ఒక ఆలోచనలు పరిశ్రయుడిలాగా ఉండకూడదని ప్రభు పేట మేము బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. అదేంటంటే ప్రభు దృష్టికి మనల్ని ఎప్పుడూ తగ్గించుకొని ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై పరిశుద్ధతోనూ యథార్థతోనూ నమ్మకముతోనూ క్రీస్తుని మనం వెంబడించినట్లయితే, అనుసరించి నడుచుకున్నట్లయితే, దేవుని పనిలో ఆసక్తిని కనబరిచి దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే, ఒకవేళ దేవుడు నిన్ను క్షమించి నిన్ను మరలా తన కనికరము చొప్పున నీ జీవితంలో మేలు చేస్తాడు. గనుకనే ఈ వాక్యాన్ని నువ్వు గైకొన్నట్లయితే ఇక నుంచైనా నీ ప్రవర్తన మార్చుకొని నిలువెచ్చని స్థితిలో నుంచి వెచ్చని స్థితిలోకి నువ్వు మార్చబడి ప్రభువుకి ఇష్టకరంగా జీవించాలన్నదే ఈ వాక్యం యొక్క సారాంశం. ఇక నుంచైనా నీ స్థితిని, నీ పరిస్థితిని, ఆలోచనను, నీ హృదయంలో ఉంటున్న గర్వానికి చోటు లేకుండా ప్రభువు యొక్క నామం పేరిట దీన మనసు కలిగి క్రీస్తుని వెంబడించు. ప్రభువు కొరకు మండేటటువంటి ఆత్మీయతను కొనసాగించు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.